యేసుక్రీస్తు ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గతించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుని ఉచితమైన కృపలో బలపరిచి భద్రపరిచి ఆయన దివ్య సన్నిధిని ఈ రీతిగా స్తుతించడానికి ఆరాధించడానికి తండ్రి అయిన దేవుడు నాకును మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు చెప్తాం హల్లెలూయా. ప్రియులైన దేవుని యొక్క మాటలు మనం కొన్ని నిమిషాల కింద 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. క్లుప్తమైన మాటలు మనం విందాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. మనం మన సొత్తు కాదు. మనం ఒకరి నుంచి ఇక్కడికి వచ్చాం. ఒకరు ఇస్తే వచ్చింది ఈ దేహం, ఈ జీవితం. ఒకరు ప్రసాదిస్తే, ఒకరు గిఫ్ట్గా ఇస్తే, ఒకరు ప్రాణం పెట్టి మనకిస్తే వచ్చింది. ఇది మనంతట మనం తెచ్చుకునేది మాత్రము కాదు. అందుకే ఇక్కడ ప్రభు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు తన ప్రాణాన్ని విలువగా ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియులు, తన రక్తాన్ని పణంగా పెట్టి మనల్ని ఈ స్థితిలోనికి నడిపించాడు. ఆయన ఆలోచిస్తే మనం వచ్చాం, ఆయన అనుకుంటే మనం వచ్చాం. ఆయన మదిలో మెదిలిన ఒక సంకల్పం ఆయన మదిలో మెదిలిన ఒక సంకల్పం. మనం ఏదైనా మనసులో అనుకుందాం అనుకోండి, అది పొందుకోవాలని అనుకుంటాం, కొనుక్కోవాలని అనుకుంటాం. దాన్ని ఎలాగైనా సాధించాలి, సంపాదించాలి, సమకూర్చుకోవాలని ఆశపడతాం. అలాగే దేవుడు అనంత కాలానికి ముందే, ఈ భూమి పుట్టక ముందే తన మదిలో మెదిలిన ఆలోచనే మనం. అందుకని మన గురించి చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, కింద రాసేటమాట, మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచవలెను. అలాగే చెప్తామా? ఇప్పుడు మనం చేయాల్సిన ఒక పనిని మనకి ఇచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఆ దేవుడు, బహుమానంగా మనల్ని సృష్టించిన ఆ దేవుడు, ఈ లోకానికి పంపించిన ఆ దేవుడు, మీరు ఏం చేయాలంటే ఈ జీవితం అంతా కూడా నన్ను మహిమ పరచండి అంతే నేను కోరుకుంటున్నాను. మీ నుంచి అంటే ఆయన గొప్ప చేయాలి. ప్రతి విషయంలో ఆయనను మనం గొప్ప చేస్తూ గణపరుస్తూ ఉండాలన్నమాట. ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన తలంచుకుంటూ ఉండాలి. ఆయన దూరంగా వెళ్ళిపోకుండా మన దగ్గరే, మన సమీపంలోనే ఉండేలాగా మనం ఏం చేయాలంటే ప్రతి చిన్న విషయంలో తండ్రిని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, ఆలోచించేవారుగా ఆయన గురించి మనం ఏం చేస్తూ ఉండాలంటే ప్రతి దినము కూడా పనిచేస్తూ ఉండాలి. పనిపాటుల్లో ఉంటున్నప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించాలి. ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించాలి. తింటున్నా, త్రాగుతున్నా, ఏది చేసినా. ఇంకో మాట చదివితే మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినా నన్ను మహిమపరచాలి. ఒకసారి ఆగుదాం. మీరు భోజనం చేసినా నన్ను మహిమపరచాలి. కొందరు భోజనానికి ముందు ప్రార్థన చేయకుండా కంగారుగా తినేస్తారు. మరీ బిర్యానీ అనుకోండి, చికెన్ అనుకోండి, మరీ కంగారుకి అయిపోతూ ఉంటుంది. ప్రార్థన మీద ఆశ చనిపోతూ ఉంటుంది. ఎన్ని వంటకాలు నీ ముందు పెట్టినా, ఎలాంటి మంచి భోజనమును సిద్ధం చేసినా, బంగారు పల్లెములో పెట్టుకొని తింటున్నా, బంగారు గ్లాసులో, నెక్స్ట్ చెప్పింది అదే, మీరు పానము చేసినాను, మీరేమి చేసినానో తండ్రిని మహిమపరచాలి, సమస్త విషయములు మహిమపరచాలి. అందుకే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే కంగారు పడకూడదు. ప్రతిదానికి కూడా మంచి భోజనాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి కుటుంబం అంతా కలిసి ముందు ఏం చేయాలంటే తండ్రిని మహిమపరచాలి. ప్రభా, ఈ దినము కూడా నాకు మంచి ఆహారం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీకే స్తోత్రం నాయన. నువ్వు ఇవ్వకపోతే ఈరోజు నేను తెలియను తండ్రి. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి, తినడానికి అవకాశం ఉంది కాబట్టి. కొందరికి తినడానికి అవకాశాలు ఉండవు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఏముందంట, అల్లుడు చెప్దామా? కొన్ని అంటూ ఉంటారు, అల్లుడు తినట్లేదంట. నమ్మిన వారు అదే చెప్దామా అంటే, కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే తొందరపడి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాము. అందుకే ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ నేటి తరంలో మన సంఘానికి చెప్తూ ప్రపంచానికి
అందిస్తున్న మాట ఏంటంటే, నాకు మహిమ రావాలి. మీరు భోజనం చేస్తున్నప్పుడు కూడా నాకు మహిమ రావాలి, నన్నే గొప్ప చేయాలి. ఈ భోజనం నువ్వు ఇచ్చావు ప్రభు అంటే చాలు. నా కష్టార్జితం అన్నావు అనుకోండి, ఆయనకు మహిమ చెందదు, అప్పుడు నీకు భోజనం ఉండదు. నీ కష్టార్జితం ఏమీ లేదు. ప్రభువే చెప్పాడు ఈ కష్టార్జితం గురించి 128వ అధ్యాయము 2వ వచనం. నీ చేతుల కష్టార్జితము, అది ఆయన చెప్తున్నాడు. నువ్వు తినే అవకాశం నేను ఇస్తున్నాను. నీ చేతులు నావి, నీకు బాహువులను నేను ఇచ్చాను, కర్మకు హ్యాండ్స్ ఇవి నేను ఇచ్చాను పని చేయడానికి ఉపయోగకరంగా. అప్పుడప్పుడు ఆదివారం నన్ను స్తుతించడానికి, చప్పట్లు కొట్టడానికి, నా గురించి చేతులెత్తడానికి, నా గురించి చాటడానికి. చేతులెత్తడం అంటే ప్రార్థన చేయడం. అందుకని ఇక్కడ ఆ తండ్రి చెప్తున్నాడు, నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. నువ్వు నాకు భయపడి ఉంటే, నీవు నన్ను మహింపరచగలిగితే. ఇక్కడ తండ్రి అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే భోజనం చేస్తున్నప్పుడు, భోజనం నా స్వాస్థ్యం వల్ల నేను సంపాదించుకున్నానని ప్రభుకు ఒక మాట కూడా చెప్పకుండా తింటే ధనవంతుడు చనిపోయినట్లుగా చనిపోతారు. ధనవంతుడు ఏమన్నాడు? తినము, త్రాగుము, సుఖించుము. కానీ 4వది లేదు, స్తుతించుము లేదు. తినుము, త్రాగుము, సుఖించుము. ఎన్ని తరాలకైనా కావలసిన ఆహారాన్ని నేను సమకూర్చానన్నాడు. వర్షము దేవునిది, భూమి దేవునిది, సారము దేవునిది, లోపలికి వెళ్ళిన విత్తనాలు ఫలింపచేసే పని దేవునిది. ఇవన్నీ మర్చిపోయి నేను సమకూర్చానంటున్నాడు. అప్పుడే దేవుడు ఒక ప్రశ్న వేశాడు, ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు. చనిపోయాడు, ఏమి తినకుండా చనిపోయాడు. ఎందుకో తెలుసా? అక్కడ అన్ని పెట్టుకొని ఎవరిని మహిమపరచలేదు? తండ్రిని మహిమపరచలేదు, నీ తండ్రిని మహిమపరచలేదు. బట్టలు తీసుకున్నా, ప్రయాణం వెళ్తున్నా. ఆ 3వ మాటలు ఏమన్నాడు తెలుసా? పానము చేసినను, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. సమస్తమును. హల్లెలూయా స్తుతులు ఉండాలి నోట్లోని. పొయ్యి వెలిగిస్తున్నప్పుడు అన్నీ ఉండాలి. ప్రతి విషయంలో కూర్చున్నా లేచినా తండ్రిని మహిమపరచాలి. యేసు రక్తం చేయాలి, యేసయ్య. మనం అలాంటి అనం. చూడండి, ఆలేకు అంటారు. ఎవరు? రామ కృష్ణ, రామ కృష్ణ. ఆవగింతలు వచ్చినా ఏమంటారు తెలుసా? ఇలా అడ్డం పెట్టుకొని రామ అంటారు. కానీ మనకు పెరిగిపోవడం వల్ల మనం యేసయ్య మాట పలకటం లేదు, మన మాటలు పలుకుతున్నాం, మన గొప్పతనాన్ని చాటుకుంటున్నాం. కానీ తండ్రిని ఉద్దేశించి మనం ఏది మాట్లాడలేదు. అందుకనే మన ప్రయత్నాలన్నీ కూడా, జీవిత ప్రయాణం అంతా కూడా బెడ్స్ కొట్టిపోతుంది. మనం పడిపోతున్నాం. ఎదగాలనుకునే ప్రభు దగ్గర అనుకుంటున్న మనము దిగజారిపోతున్నాము, కృంగిపోతున్నాము, కృషించిపోతున్నాం తప్ప ఏ విషయంలో కూడా మనం పైకి వెళ్ళడానికి అవకాశం మన నోటి మాటల వల్ల రావటం లేదు. స్తుతించలేకపోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక పని మీద భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఉంటున్న ఆ వ్యవధిలో ఆయన కూడా ఒక మాట అన్నాడు. 17వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. నేను ముగిస్తాను, క్లుప్తమైన మాటలు మనం విందాం. 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చిచున్నది, నా పని అయిపోయింది, నేను ఎంత చేయాలని అనుకుని ఇక్కడ పంపించావో అంతా కూడా పరిపూర్ణంగా చేశాను. గడియ వచ్చింది అంటే నాకు సమయం అయ్యింది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు అండర్లైన్ చేసుకోండి. నీ కుమారుడిగా వచ్చిన నేను యేసుక్రీస్తు ప్రభు వారిని, మన దేవుడు, నిన్ను మహిమపరచునట్లు భూమి మీద నీ కుమారుని మహిమపరచుము. నీవు మహిమపరిస్తేనే ప్రభు నిన్ను మహిమపరుస్తాడు. నువ్వు మహిమపరచకపోతే ప్రతి విషయంలో ఆయన కూడా నిన్ను మహిమపరచడు, గొప్పతనాన్ని తీసివేస్తాడు. ఏలీ, నీ ఇంటి వారిని తరతరాలు యాజకులుగా ఉంచాలి అని అనుకున్నాను నేను మనసులో. దేవుడు నీ ఇంటి వారిని, పుట్టబోయే నీ కుటుంబంలో ఉన్న పిల్లలను అందరినీ కూడా నేను గొప్పవారిగా చేయాలనే ఆలోచన నాకు ఉంది. కానీ ఈరోజు నువ్వు 2 కొడుకులను నాకంటే ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నావు, నాకంటే ఎక్కువగా గొప్ప చేస్తున్నావు. పూర్తిగా నన్ను పక్కన పెట్టావు. ఎలాంటి భోజనం నీకు పెట్టాను నేను? ఎలాంటి భోజనం అంటది? క్రొవ్విన మాంసం. ఏలి ఒక యాజకుడు, ఒక దేవుని సేవకుడు, 2 కొడుకులకు బుద్ధి చెప్పకుండా
దేవుని సన్నిధిలో పెంచకుండా వారిని వదిలేస్తూ మనలో వారిని గొప్ప చేస్తా ఉంటుంటే దేవునికి కోపం వచ్చింది. ఆలోచన కూడా చెప్పాడు, తరతరాలు మీ ఇంటిలో వారిని నేను గొప్ప చేయాలని అనుకున్నాను. ఈ పోస్టులు వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను, ఒక తరానికి కాదు, ఎన్నో తరాలు వారికి ఇవ్వాలనుకున్నాను. కానీ నా ఆలోచనలు దెబ్బ కొట్టేస్తావు, నన్ను మహింపరచకుండా. నీ కొడుకుల్ని గొప్ప చేస్తున్నావు కాబట్టి నేను వారిని చంపేస్తాను. హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు నువ్వు గొప్ప చేసేది ఏదైనా తీసేయలేదనుకోండి, ప్రభు దగ్గరికి రావు. నిన్ను గొప్ప చేస్తున్న ప్రతిదీ కూడా ప్రభుని దూరం చేసింది అనుకోండి, ప్రభు ఏం చేస్తాడంటే దీనివల్లే కదా నా సహోదరుడు, నా బిడ్డ నాకు దూరం అయిపోతుంది, ఈ క్యాన్సిల్ చేసేద్దాం. ఇవి తీసినప్పుడు నా దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా అని కూడా దేవుడు ఏం చేస్తాడంటే స్వార్థంగా ఆలోచించలేదు. నీ స్వార్థాన్ని నుంచి విడిపించడానికి, నీ అతిశయమును విడిపించడానికి, మరలా తండ్రి స్వాధీనంలో తీసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు దేన్నైతే గొప్ప చేస్తూ ప్రభువుని గొప్ప చేయకుండా ఉండిపోతున్నావో దాన్ని క్యాన్సిల్ చేస్తాడు, దాన్ని రిమూవ్ చేసేస్తాడు. ఓపిని పినేహేసుని దేవుడు అలా చంపేశాడు. యుద్ధంలో చనిపోయారనే వార్త తండ్రికి చెప్పినప్పుడు తండ్రి కూడా వెనక్కి విరిగి పడిపోయి మెడ విరిగి చనిపోయారు. అక్కడ ఒక మంచి ఉద్దేశాన్ని తండ్రి రాశారు చూడండి. అప్పుడు సమయంలో రాసిన గ్రంథం, అంతటా దైవజనుడు ఒకడు వచ్చి ఇట్లా నన్ను యెహోవా నిన్ను కూర్చి చాలా సెలవిచ్చినది ఏమనగా నాకంటే నీ కుమారులను గొప్ప చేయించున్నావు. నీ ఇంటి వారును, చూడ చక్కటి మాట చెప్తున్నాడు, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకులుగా ఉంటారని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయను. అంటే తెలుసా, అనుకూలము ఇది వరకు ఉన్నది, ఇప్పుడు మనసు మార్చుకున్నాడంట దేవుడు. ఏదైతే అనుకూలముగా చేద్దామని అనుకున్నాడో దానికి వ్యతిరేకం చెప్పండి, ప్రతికూలముగా మారిపోయాడు. అనుకున్నవన్నీ కూడా ఇంక చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా, దేవుణ్ణి మహిమ పరచనందున. ఏలి ఇంటి వారు దేవుణ్ణి మహిమ పరచనందున ఎక్కడొచ్చింది చిక్క అంటే, ఇద్దరు కొడుకులను ఎవరికంటే ఎక్కువ గొప్ప చేస్తున్నాడంట, దేవుని కంటే. చాలా మంది పొరపాట్లు పడి ఆ బిడ్డలకు వచ్చే ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టేసుకుంటున్నారు. చూడండి, పిల్లల నిమిత్తం గుడి మానేస్తారు కొంతమంది. పిల్లలు పుట్టే వరకు ఒక బాధ, పిల్లలు పుట్టిన కాంచి మరొక బాధ. ఎవరికి ఎసరు పెడతారు అంటే దేవునికి ఎసరు పెడతారు. అప్పటి వరకు పిల్లలని ప్రేరితంగా ప్రభుని వేడుకుంటూ, సేవకుని వేడుకుంటూ, సంఘంతో చెప్పుకుంటూ ప్రార్థన ప్రార్థన ప్రార్థన, పుట్టిన మరుక్షణమే ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడి. ఒకసారి ఆలోచించాను. అంటే నేను ఒక ఇంట్రెస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను, నేను కూడా వెళ్ళాను, వచ్చాను, ప్రార్థన చేయడానికి వచ్చాను, ఫోన్ చేస్తా వచ్చాను, వెళ్ళాము. ఇప్పుడు కూడా తీసుకొని రావచ్చు ఆటోలో ఇక్కడికి, కానీ ఇంట్రెస్ట్ ఉండదు అంతే. ఇక్కడ అదే కావాలి మనకి. ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ పక్కనున్న చర్చికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి ఆలోచించినప్పుడు మందిరము స్వస్థతనిస్తుంది. మందిరం ఏమంటే చెప్పండి, ఆనందము, సంతోషము, స్వస్థత, ఆరోగ్యము. అందుకే టోటల్గా చెప్పాడు ఆయన, పరిపూర్ణ సంతోషము కలదు. సరే మనం ఆలోచిస్తే సన్నిధి నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేక, సన్నిధిని దేవుడు ఏం చేశాడంటే, విశ్రాంతి దినము దేవుడు ఏం చేశాడంట, పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించాడట. అవన్నీ కూడా మనకి దొరకాలంటే ఆ 2 గంటల సమయం ప్రభుకి ఇవ్వాలి. నమ్మిన వారు చూద్దామా? హల్లెలూయా. అందుకే ప్రియులరా, ప్రతి విషయంలో తండ్రిని కనపరచాలి. నేను అలాగే కనపరుస్తూ ఉంటాను. అందుకే ఏ ప్రార్థన అయినా సరే ఒక ఉద్దేశంతో జరిగించాలని అనుకుంటాను. ఆయన ఏమనుకుంటాడన్న భయం ఉంటుంది నాకు.
ప్రతి విషయంలో కూడా మనం ఏది తలపెట్టినా, అందుకే కొరింథీ సంఘంలో దేవుడు ఆ మాట రాయించాడు 10:31. మీరు భోజనం చేసినాను, ఒక డ్రింక్ తాగినాను, పానం మంచినీళ్ళు తీసుకున్నా, మజ్జిగ తాగినా, ఏం తాగినా ప్రార్థన చేసుకొని రాగాలి. ప్రార్థన ఎవరికి సంకేతం? యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన సంతోషిస్తాడు. ప్రతి చిన్న విషయంలో నన్ను మహిమపరుస్తున్న నా కుమారుడు, నా కొడుకుని నేను వదలను, గొప్పవానిగా చేస్తాను. ఆ పక్కన చెప్పాడు, తోటలు చెప్పాడు అక్కడ, సమస్త విషయములలో తండ్రికే మహిమ రావాలి. మనకు మనం చేసేసుకుంటే ఏది రాదు మనకి. ప్రభు సొత్తిది, ఈ ఆస్తి ప్రభుది. ఆస్తి పోతే ఫీల్ అయిపోతాడు, గుండె పోతే ఫీల్ అవుతాడు. ఒక ఎకరం భూమి పోయిందనుకుని పాడైపోతాడు, ఈ గుండె ఏమైపోతుందని ఆలోచన ఉండదు. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, అస్థి పంజరం కాదంట, ఆస్తి పంజరం. ఆస్తిది, విలువైన ఆస్తి. ఆ ఆస్తికి అడ్రస్ ఇది. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. చిన్న దోమ కుట్టి 30 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ప్రపంచాన్ని జయించాడు అంటే 16వ ఏటే ప్రపంచాన్ని మొదలు పెట్టాడు. మన ఇండియా కూడా వచ్చాడు. ది గ్రేట్ అలెగ్జాండర్. ది గ్రేట్ అలెగ్జాండర్. ఇంటి నిండా బంగారం, కత్తులు, డాన్లు, వేలు, ప్రతిదీ బంగారం. ప్రపంచాన్ని జయించిన దగ్గర ఎంత ఆస్తి ఉంటుందండి. దేశాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు యవన ప్రాయంలో. ఇండియా యవనస్తుడిగా చనిపోయాడు. చిన్న దోమ కొట్టింది, నీరసంగా ఉందని చెప్పి యుద్ధాన్ని వెనక మళ్లించుకొని, ఎందుకో నీరసంగా ఉందని సైన్యంతో చెప్పి వెనక్కి వచ్చేసాడు. మంచం మీద ఉన్నాడు, చెప్తున్నాడు, వాళ్ళందరికీ చెప్తున్నాడు, నేను చనిపోయిన తర్వాత నా చేతులు 2 పెట్టిలోంచి బయటికి చూపించాను, ప్రపంచాన్ని తెలియాలి రాబో తరాలకి. ది గ్రేట్ అలెగ్జాండర్. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్. ఇంత సంపాదించినప్పటికీ కూడా వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు అని చెప్పండి అని చెప్పాడు. అందుకే ది గ్రేట్ అలెగ్జాండర్ కోసం చెప్తున్నప్పుడు ఆయన పెట్టిలోంచి ఏం పెట్టారంటే బయట 2 చేతులు పెట్టారు. అలెగ్జాండర్ కూడా వట్టి చేతులతోటే వెళ్ళిపోతున్నాడు. మీరు ఒకటి ఆలోచించండి, వచ్చేటప్పుడు వట్టిగా వస్తాం, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమీ ఉంచరు మన మీద. తెలుసా మీకు ఆ విషయం? అందుకే దేవుడు ఒక మాట రాయించాడు, నరులు అందరినీ యథార్థవంతులుగానే ఆయన పుట్టించాను. అందరూ యథార్థవంతులుగానే వచ్చారు, మధ్యలోనే వివిధ తంత్రములు కల్పించుకొని పాడైపోయారు. దేవుడిది తప్పు కాదు, మనుషులదే తప్పు. ఎదిగే కొద్ది మార్పులు, మారు మనసు రావాల్సిన ఈ మనిషికి మార్పు లేకుండా మనిషి మాయలో పడిపోయి ప్రభుకు దూరం అయిపోతూ తండ్రిని మహింపరచుకుంటా తామును మహింపరచుకుంటున్న వారులాగా దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా మహింపరచాలంటే తండ్రిని మహిమపరచాలి. నమ్మిన వారు అలాగే చెప్తామా? ఒక పాస్ అయ్యాం అనుకోండి, తండ్రిని మహింపరచాలి, దేవుని గొప్ప చేయాలి. ఇది తండ్రి వల్లే నేను పాస్. నా చదువు కాదు, నా జ్ఞానం కాదు. ఏ పుట్టిన వెంటనే జ్ఞానం ఉందా? జ్ఞానం వచ్చే సమయంలో జ్ఞానం నీ మీదకి వస్తుంది. పుట్టిన వెంటనే జ్ఞానం రాదు, వాడికి ఏమీ తెలియదు. అందుకే వాడు ఎవరన్నా ఏమన్నా సరే ఏమీ తెలియనుడండి అంటారు, పాపమరగిన పిల్లోడండి అంటారు. జ్ఞానం వచ్చిన తర్వాత ఊరుకుంటారు. ఇప్పుడు మెచ్యూర్ అయిన అమ్మాయి ఏం చేసినా ఊరుకుంటారు, దానికి ముందు ఊరుకుంటారు, ఏమంటారు, చిన్నపిల్ల అంటారు. యవ్వనానికి వచ్చిన తర్వాత ఏం చేసినా ఏమంటారు చెప్పండి? అది పొరపాటు లెక్కలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటి నుంచి జ్ఞానం మెచ్యూర్ అవుతుంది. అందుకే తండ్రి చెప్పాడు, జ్ఞానం లేని వారు ఎవరైనా ఉంటే ఆయన అడిగితే ఇస్తాడు. ఒకవేళ ఇంకా 3 బారిపోయినట్లుగా ఉండిపోతే, ముద్దువారిగా ఉండిపోతే ఆయన అడగాలి, నాకు ఏది లేదో తెలుసుకొని తండ్రిని అడిగితే ఇస్తానన్న, నీకు తెలియదా, నువ్వు ఇవ్వ అంటే కుదరదు. అక్కడ ఆయన అడగమన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాయా నన్ను అడగవలను, అది మీకు అనుగ్రహించబడను అని తండ్రి చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి మనం చేయాలి. తండ్రికి తెలుసు కదా అంటే మాత్రం కుదరదు. ఆయన అడిగాడు, ఆయన అడిగింది మనం చేయడమే తండ్రిని మహిమపరచడము. ఇక్కడ భోజనానికి ముందు ఎంతమంది ప్రార్థన చేస్తారు చెప్పండి? భోజనం కావాలని ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి? ప్రతి విషయంలో భోజనానికి ముందు క్రైస్తవులందరూ ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని కుటుంబముగా కూర్చొని, ప్రభువా ఈ దినము కూడా మధ్యాహ్నం కూడా మీరు మాకు భోజనం ఇచ్చారు, నీకు స్తోత్రాలు నాయనా, సాయంత్రం కూడా మాకు భోజనం ఇచ్చావు తండ్రి అని ప్రతి పూట మనం ఎలా తింటున్నామో ప్రతి పూట దేవునికి ప్రార్థించేయాలి. ఏ పూట మనం తినకపోయినా కొంత చిక్కిపోతాం, కొంత హిమోగ్లోబిన్ పడిపోద్ది, కొంత ఇమ్యూనిటీ పడిపోద్ది, కొంత ఆయాసం వచ్చేస్తుంది.
అలాగే ఆ స్తోత్రాలు చెప్పకపోయినా, ఆ ప్రార్థన ద్వారా తండ్రికి మహిమ పరచకపోయినా మనం కూడా చిక్కిపోతాం, ఆత్మీయ జీవితం బలహీనమైపోతాం. అపవాది ఆడుకోవడానికి అవకాశాలు మనం ఇచ్చేస్తాం. డోర్లు మనంతట మనమే ఎలా తెరుస్తాం? మూసుకుని ఉన్న అంటే దేవుడు సరిహద్దు గీసిన ఈ డోర్లను ఎవరు విప్పుతున్నారు? మనం మహిమ పరచలేకపోవడం వల్ల ఓపెన్ అయిపోతున్నాయి. అప్పుడు సాతాను మనలోనికి వచ్చేస్తున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే అంటాడు, చుట్టూ నువ్వు కంచి వేసిదే కదా, ఒక్కసారి ఓపెన్ చేసి చూడు, నేను వెళ్తాను, నా వైపు త్రిప్పేసుకుంటాను అంటాడు. ఎవరి గురించి? యోబు గురించి అంటాడు. చూసారు, దేవుడిచ్చిన కాపుదల కనుక నువ్వు నరికేసుకుంటే అపవాది ఈజీగా వచ్చి ఏదో ఒక ముళ్ళు గుచ్చుతాడు. ఏదో ఒక వేదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, దుఃఖం, బాధ, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, సమస్యలు ఎన్నో పెడతా ఉంటాడు. వాడికి మాత్రం అవకాశం ఇవ్వకూడదు. అందుకే వాడి గురించి భయంకరమైన మాట ఒకటి రాశాడు దేవుడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు వలలు వేసి, చూడండి వాడి గురించి అంత చక్కగా అపవాది గురించి రాయించాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. వాడు అంటే సాతానుడు. ఒక యవనస్తుని లాగేస్తాడు, ఒక యవన బిడ్డను లాగేస్తాడు, ఒక వృద్ధ తల్లిని లాగేస్తాడు. ఎదిగెళ్తున్నాడు, అస్తమానం వెళ్తా పడుకు ఈ రోజు అంటాడు. రకరకాల ఆలోచన క్రియేషన్ చేసి నీ మనసును పాటు చేస్తాడు. ఇది నాడీ వ్యవస్థ అంటారు. ఇది ఐదింటిని కలిపి ఈ నాడీ వ్యవస్థ బాడీ నడిపిస్తుంది. ఇది కదలాలి అంటే ఇవి ఆలోచించాలి. దీని మీద కొడతాడు, దీన్ని వీర్యం చేసేస్తాడు, వ్యవస్థ దెబ్బతింటాడు. ఈ సహోదరుడు కూడా మంచి అవనొస్తాడు. ఈ మధ్యలో నాకు ఫోన్ చేశాడు, ఎన్ఎస్ ఫ్రెండ్, మంచి జాబ్ చేసేవాడు. ఈ మధ్య కాలంలో తన ట్రబుల్లో పడిపోయాడు. ఏం జరుగుతుందో తనకు తెలియట్లేదు. ప్రార్థన చేస్తాం, ఫోన్ ద్వారా లైవ్ ద్వారా ప్రార్థన చేస్తాం. గత కాలంలో ఇది నా ప్రత్యక్షంగా మన ముందు ఉన్నాడు. మరలా ప్రభే స్వస్థపరిచాడు. నాడి వ్యవస్థ దేవుడు ఇచ్చాడు. ఈ బాడీ కదలాలి అంటే ఇవి ఆలోచించుకోవాలి. పంచేంద్రియములు కదలాలి. వాటిని దేవుడు కేంద్రీకృతంగా చేసుకొని నిన్ను ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించాలి అంటే నువ్వు తండ్రిని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. లేదంటే మాత్రం ఏది ఎక్కడ ఏ రీతిగా పాడైపోద్దో మనకు తెలియదు. ఈ అవయవాలు దేవుడిచ్చినవి, దేవుని మహిమపరచడానికి వాడాలి. దేవుడే ప్రతి అణువులోనూ ఉండాలి. అణువున ఆయన నింపేసుకోవాలి. మనం ఫుల్ఫిల్ చేసేయాలి. బాడీ అంతా కూడా ఆయన ఉండాలి మనకి. ప్రతి విషయంలో ఆయన ఉంటే అపవాది మన మీదకి దాడి చేయడానికి అవకాశము ఉండదు. కానీ మనం ఎక్కువ ఎవరికి ఇస్తాం అవకాశం? దేవునికి ఎవరు ఇవ్వట్లేదండి. క్రైస్తవులు అపవాదికే ఇస్తున్నారు. ఆదివారం గుడి మానేసి అపవాదికే ఇస్తారు. ప్రార్థనలు మానేసి, ఇంటికాడ ప్రార్థించడం మానేసి, తండ్రిని మహిమపరచడం మానేసి అపవాదికే చోటేస్తున్నారు. కాబట్టి శ్రమలు ఎందుకు రావు, సోదరులు ఎందుకు రావు, కష్టాలు ఎందుకు రావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటే భక్తి ఎవరు చేస్తున్నాడు? ఈరోజు భక్తి కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు సిగరెట్ ఎందుకు తాగుతామంటే ఏమంటున్నాడు? ఫ్యాషన్ ఈజ్ టుడే. ఈరోజు సిగరెట్ తాగడం ఫ్యాషన్ అంట. ఫ్యాషన్ ఈజ్ టుడే అంటే సిగరెట్ ఫ్యాషన్ అయిపోయింది. మీరు గమనించాలి, సిగరెట్ ఫ్యాషనే. తర్వాత నీకు ఫ్యూచర్ ఉండదు. ఫీచర్స్ ఉంటాయి బాడీలో, తెలుసా? సెల్ ఫోన్లో ఫీచర్స్ ఉంటాయి ఎక్కువగా, బాడీలో ఫీచర్స్ ఉండవు. మీరు గమనించాను. నేను హాస్పిటల్ తీసుకెళ్తే గౌతమ్ డాక్టర్ అదే అడుగుతున్నాడు. బయట కూర్చోమన్నాడు. నా లోపల కూర్చోబెట్టి కొన్ని అడ్రస్లు ఇచ్చాడు. వైజాగ్లో ఇక్కడికి వెళ్తే క్లియర్ అవుతుంది, జాగ్రత్తగా దీనికి సంబంధించింది ఇదే అని చెప్పాడు. చాలా కష్టపడి డాక్టర్ గారు ఒక వీడియో ఓపెన్ చేసి నాకు అడ్రస్ ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాం. నువ్వు స్మోక్ చేస్తావా అని అడిగాడు. ఎందుకని? ఇది ఎండిపోతుంది ఇక్కడ. ఫస్ట్ ఏరియా అంతా కూడా ఈ రిప్స్ అన్ని కూడా కనపడిపోతున్నాయి. చూడగానే వైద్యం చేయను అంటున్నాడు. ఏం కాదంటే మీరు నాకు బాగా తెలుసు అని తీసుకొచ్చాను. అంత ట్రబుల్ పడవలసింది ఏమీ లేదు. జర్నీ వల్ల ఇలా అయిపోయాడంటే అప్పుడు ఏమేం చేసావు అడిగాడు. ఆయన అడుగుతున్నాడు, స్మోక్ ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయండి ఒకప్పుడు అంటున్నాడు. అయితే ప్రాబ్లం ఇక్కడ అవ్వదు, నీకు వైజాగ్ వెళ్ళిపో, కేజీఎస్ ఆపోజిట్ 2వ ఫ్లోర్లోకి వెళ్ళిపో, అక్కడ ఒక డాక్టర్ గారు ఉంటారు, అక్కడికి వెళ్ళు, ఆయన ఏదైనా చేయగలిగితే చూద్దాం అని చెప్పాడు. నా మాట కాదల్లాక నేను ఇంజక్షన్ అది ఇచ్చాను. అంటే ఈ సొత్తు, ఈ ఆస్తి పాడైపోయినప్పుడు, ఆ ఆస్తి పాడైపోతే ఈ ఆస్తి బాగుంటే దాన్ని తెచ్చుకోవచ్చు. ఈ ఆస్తి పాడైపోతే ఆ ఆస్తి ఉన్న ప్రయోజనము లేదు. ఇది ఆస్తి, అస్థి పంజరం కాదు, ఆస్తి పంజరం. అందుకే చూడండి, సిగరెట్ మీద పెట్టి మీద ఉంటుంది భయంకరమైన బొమ్మ ఉంటుంది. ఇదంతా రక్తశక్తం అయిపోయి ఉంటుంది. తేలు బొమ్మలు వేస్తాడు, చూస్తే నాశనం వేస్తుంది. అక్కడ ఏమని ఉంటుందంటే స్మోకింగ్
ఇంజరీస్ టు హెల్త్. ఇది క్యాన్సర్కు ప్రమాదము, ఇది నిన్ను ఏదో ఒక రోజున అని అంటూ ఉంటది అక్కడ. అయితే ప్రభుత్వం ఆ సింబల్ వేసి అమ్మేస్తుంది, మాకేమీ లేదు, మాకేం సంబంధం లేదు, మేము చెప్పాము ముందే ఇక్కడ వేసాము, నీకు ఇష్టమైతే తీసుకో లేదంటే మానే. కానీ దీని ప్రమాదం ఏంటో ముందే చెప్పాము, ఇది ఎప్పటికైనా నిన్ను నాశనం వైపు తీసుకుని వెళ్తుంది, ఇది మంచి మాత్రము కాదు. ఒకడు ఏమన్నాడంటే, ఏమన్నాడు, సిగరెట్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని ఆడు పంపిస్తే, ప్రభుత్వం పంపించి అమ్మేస్తుంటే ఆ బ్రాండ్ అది, ఆ కంపెనీ వాడు. ఒకడేమంటున్నాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని అంటే పాస్నిస్ టుడే అంట, స్మోకింగ్ పాస్నిస్ టుడే. అదే చెప్దామా? హల్లెలూయా. పిల్లరా, ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి మంచి ఉపదేశం ఇచ్చాడు, బాగుపడే మాటలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. నువ్వు చెడిపోకూడదని. ఏంటి తండ్రిగా నీ పిల్లలు చెడిపోవాలని ఏ రోజైనా కోరుకుంటావా నువ్వు? మరి తండ్రి ఎందుకు కోరుకుంటున్నాడు? మరి ఆయనంటే ఎందుకు ఇష్టం లేదు నీకు? ఆయన చెప్పిందల్లా నువ్వు చేస్తే తండ్రిని మహిమపరిచినట్లు, అప్పుడు ఆ మాట నీకు వర్తిస్తుంది. నీ కుమారుని కూడా భూమి మీద మహిమపరచము. నువ్వు తండ్రిని మహిమపరిస్తే చెప్పిందల్లా చేయడం ద్వారా నువ్వు క్షేమంగా ఉంటావు, ఎక్కువ కాలం ఆయిస్తున్నావు బ్రతుకు. అందుకంటాడు, నీ దేహమును పాడు చే వాటికి దూరముగా వెళ్ళిపో, దూరముగా వెళ్ళి. 5:11 సామెతల గ్రంథం అక్కడ ఒక మంచి మాట చూడండి. 10వ వచనం చదివేద్దాం. నువ్వు చేసుకుందా సమయం 10:30 అవుతుంది పిల్లలు. కొన్ని 2 మాటలు ఒకసారి చదువుదాం. తండ్రి అన్న దేవుడు తన పిల్లలను కాపాడుకోవడానికి, కోడి తన రెక్కల కింద సాతానికి చిక్కకుండా, గ్రద్దకి చిక్కకుండా, గ్రద్దకు దొరకకుండా ఎలా కప్పి దాచుకుంటుందో అలా దాచుకోవడానికి ఉపయోగించి అనాది కాలంలోని వాక్యాన్ని రాయించి, ప్రతి నా కుమారుడు నా స్వాధీనంలో నుండి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, నన్ను మహింపరచాలి, తన కుటుంబాన్ని పోషించుకునే సామర్థ్యాన్ని పోగొట్టుకోకూడదని తలంచి తండ్రి ముందుగా రాయించిన మాట. 5:11 తుదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు. చూసారా, తుదకు అంటే కొంత సమయానికి లేదా కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు ఈ మాంసం ఏమైపోతుందట, ఎముకలు బయటకు వచ్చేస్తాయంట, బోన్స్. ఇంత అందంగా కప్పి ఉంచి నీ మాంసాన్ని దేవుడు కాదు, నీ అంతటా నీవే పాడు చేసుకున్నావు. బాడీ అంతా నిర్వీర్యం అయిపోతుంది. అయిపోయినప్పుడు చాలా చక్కగా రాశారు, నీ తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, పాడైపోయినప్పుడు. అప్పటి వరకు నీ తల్లి చెప్పింది, నీ తండ్రి చెప్పారు, నీ భార్య చెప్పింది, నీ పిల్లలు చెప్పారు, నీ స్నేహితులు చెప్పారు, నీ సేవకులు చెప్పాడు, నీ టీచర్ చెప్పాడు నువ్వు పాడవకూడదని, కనబడ్డ ప్రతి వాడు చెప్పాడు, కానీ ఎవ్వరి మాట వినలేదు. కానీ ఆ రోజు అంటే మంచం మీద కూర్చొని తల పట్టుకుని ఏడుస్తున్నాను. ఇలా చూడండి, అయ్యో నేనెట్లు నీ ఉపదేశమును తృణీకరించి తిని. ఆ రోజు చాలా మందితో చెప్పించావు. దేవుడు చెప్పడం అంటే ఎవరు? నేను చెప్పాను, నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు. కనబడ్డ ప్రతి వాడిని బాగు చేయడానికి చెప్పాం మనం. కానీ ఆ రోజు అంట కూర్చొని ఏడుస్తాడంట, లాభము లేక, ప్రాఫిట్ రాక, శరీరముకి ఇంకా టైం అయిపోయి ఏడుస్తారంట. ఆ రోజు ఏమని ఏడుస్తారట, అయ్యో నేనెట్లు నీ ఉపదేశమును త్రోసివేసి తిని, నీ బోధను కిందమాట, నా హృదయం ఎంత గద్దించినా ఎందుకు తృణీకరించింది ఈ రోజు, నా బోధకుని మాట నేను వినకపోతిని. చూసారా పిల్లలు, ఇక్కడ ఎంత మంచి మాట రాయించాడు. నమ్మిన వాళ్ళే చూద్దామా? చూసారా, నువ్వు చేసిన చిన్న నిర్లక్ష్యము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అంటే తండ్రి ఎందుకు చెప్పాడంటే, ఈరోజు అనన్య గురించి ఒక మాట విన్నాను, మీకు చెప్పాలి, ప్రార్థన చేయాలి. చెల్లి ఇక్కడ రాగానే మారిపోయాడు అంటారు. చెల్లి వాళ్ళ ఊరికి తీసుకుని వచ్చారండి, అప్పుడే మారిపోయాడంట ఇంటి దగ్గర. చూసారా, చిన్న అవకాశం దొరికినప్పుడు అపవాది ఎలా ఆడేస్తుంటాడో తెలుసా? దేనికి చోటు ఇచ్చినా బలైపోతాము. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి హృదయాన్ని. ఏం చెప్పాడు దేవుడు? హృదయము ఘోరమైన వ్యాధి కలది, కాబట్టి అన్నిటికంటే దానిని భద్రముగా దాచుకోమన్నాడు. తెలుసా, బంగారము కంటే హృదయాన్ని భద్రంగా పెట్టుకోవాలంట. హార్ట్ దేవుడు చోటు, నివాస స్థలం, దాన్ని భద్రంగా చేసుకోకపోతే అన్ని అందులోకి వెళ్ళిపోతాయి. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదది.
ఘోరమైన పాపానికి చోటిచ్చేస్తుంది, వ్యాధులు అనేకమైనవి వస్తాయి. అందుకని దానికి తాళం వేస్తూ ఉండాలి ఎప్పటికెప్పుడు, అది రాకుండా. ఇలా ఎంటర్ అయ్యాడా భక్తి పరులను సైతం పడగొడతాడు. దేవుడే చెప్పాడు, ఏర్పాటు చేయబడిన వారు సైతము పడిపోతున్నారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అయితే నీ వాక్యం ద్వారా సరి చేయబడతారు. అంటే ఒక మంచి మైండ్ సెట్ తో ప్రభు పట్ల మనం ఉంటే, ఎందుకు దీని జోలికి వెళ్ళాలి, ఎందుకు ఇది ప్రభు చెప్పాడు కదా, ఇది నా పిల్లలకు, నా తల్లికి లేదా నా కుటుంబానికి దూరం చేసేలా నన్ను మార్చేస్తుంది, సమాజంలో అసహ్యకరంగా నన్ను నింపేస్తుంది అని కొన్ని ఆలోచించే మనసు నీకు ఉన్నట్లయితే నీ జీవితం లైఫ్ టైం అలా పెరుగుతూనే ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, నీ జీవితంలో ఆనందంగా ఉండొచ్చు. తప్పు చేసినోడికి భయమా, తప్పు చేయని వాడికి భయమా? అదే చెప్తామా? అయితే ప్రతి తప్పును ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు అంటాడు దాన్నే. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క ఏముంది, క్షమాపణ దొరుకును. ఎవడైనా ఏ చిన్న తప్పిదం పట్టుకొని, ఏ చిన్న నిర్లక్ష్యం పట్టుకొని ప్రభు ముందుకు వచ్చి మోకరించి, ప్రభు నన్ను క్షమించండి, తెలియక ఈ అపరాధం చేత నేను చచ్చాను, లోకస్తుడిగా ఉండిపోయాను అంటే చాలు, దేవుడు ఏం చేస్తాడంట, క్షమాపణ ఇస్తాడంట. మన దేవుడు క్షమా గుణము కలిగిన వాడు, క్షమించే దేవుడై. ఎవరిచ్చారండి ఛాన్స్? ఎవరన్నా లోకంలో ఇచ్చారా? చంపేయడమే, బాగానే చంపేస్తారు. కానీ మన దేవుడు ఏమి ఇచ్చారు? ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. అందుకే దావీదును దేవుడు క్షమించాడు, ఘోరమైన శిక్ష నుంచి విడిపించాడు, ఆయన పని కొరకు వాడుకున్నాడు. దావీదు తన బిడ్డలకు ఉపదేశించాడు, దేవుని మార్గమును గూర్చి చెప్పాడు, నీతిమంతుడైపోయాడు, భక్తిపరుడైపోయాడు, తన దోషం పోవునట్లుగా కడిగేసుకున్నాడు, తన పాపమునకు పరిహారం పొందాడు, ప్రాయశ్చిత్తము పొందాడు, దేవునికి ఇష్టడైపోయాడు. దేవుడు ఎందుకు చేర్చుకోడండి, కవిలోని చేర్చుకొని ప్రభు అంగీకారంగా పొంది ఈరోజు దావీదు వంశంలో నుంచి దేవుడు వచ్చాడు, దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు. చూడండి, గుడ్డివారు కూడా ఏమని పిలుస్తారు? దావీదు కుమారుడా మమ్మలను కరుణించుము కరుణించుమని కేకలు వేసి గుడ్డితనం నుంచి విడిపించబడ్డారు. అంటే దావీదుకి ఎంత ప్రత్యేకతను ప్రవహించాడు చూడండి. అందుకంటే నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచుము. దేవాది దేవుడు మనకిచ్చే గిఫ్ట్. ఈరోజు నువ్వు తండ్రిని మహింపరిస్తే దేవుడు నిన్ను మహింపరుస్తాడు. ఆయన ఈ విషయంలో నన్ను గొప్ప చేస్తాడు. చాలా మంది పుట్టినరోజు చేస్తారు, వాళ్ళకి అది చేసేసుకుంటారు, ఇంకా ప్రార్థనలో ఏముంటారు, దానివల్ల ఏమీ రాదు నీకు ప్రయోజనం. ఒక దేవుని మహింపరిచే విధంగా ఉండదు క్రైస్తవులు చేసే తప్పులు ఇవన్నీ కూడా. దానివల్ల ఆ రోజు చేసిన దానివల్ల పాపం శాపం తప్ప పని ఏముండదు, ఇంకా ఆ రోజు ప్రయోజనం లేదు. ఒక లైనింగ్ ఉండాలి, దానికి కాంటాక్ట్ ఉండాలి. ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఎక్కడికి వెళ్తే చెప్పండి, ఒకరు ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? అంతరిక్షానికి వెళ్తుంది, శాటిలైట్ ఢీ కొడుతుంది వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ దిగుతుంది, దిగి మన టవర్లు పే చేస్తుంది, టవర్లు పే చేసి ఆ నెంబర్ క్రియేట్ చేసి మన చెవి దగ్గరికి వస్తుంది. హలో అంటే హలో అని వినబడుతుంది. ఈ రెండిట్లో కనెక్షన్ ఏది తెగిపోయినా హలో అనే మాట్లాడదు. అసలు హలో అనే మాట ఎవరు చెప్పండి? ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ భార్య పేరు. క్రైస్తవుడు ఫోన్ కనిపెట్టిన గ్రహం బెల్ భార్య పేరు హలో మార్గనెట్. ఫస్ట్ ఫోన్ చేసిన ఏమని పిలిచాడు? హలో మార్గనెట్ అన్నాడు. అంటే హలో అని ప్రపంచానికి వచ్చింది. అందుకే మన ఫోన్లో హలో అంటాం. హలో అంటే ఉట్టి మాట ఏం కాదు, అది స్పష్టమైన తెలుగు మాట ఏంటంటే ఇదిగో. హలోకి అర్థం ఏంటి చెప్పండి? ఇదిగో నిన్నే అని చెప్తుంది అది. కానీ వాళ్ళ ఆవిడ పేరు అది. ఒక క్రైస్తవుడు ఈ టెలిఫోన్ కనిపెట్టాడు, వాళ్ళ ఆవిడ పేరే హలో మార్గనెట్. అందుకని హలో అనే పదాన్ని అలా వచ్చింది ప్రపంచంలోకి. ఫోన్ మొట్టమొదటిగా చెప్పు అని అందరూ ఎవడను ఏమంటారు చెప్పండి? ఏమో ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, అర్థం కాదు, మనకు తెలియదు. అందుకే ఫస్ట్ హలో ఎవరమ్మా అంటున్నాం. ఈ హలో అనే పదం ఒక క్రైస్తవ కుటుంబం యొక్క భార్య, క్రైస్తవులు కనిపెట్టారు. ప్రతి వస్తువు కూడా క్రైస్తవులే కనిపెట్టారు. దేవుని మహింపరిచారు వారు. అందుకే భూమి మీద దేవుడు గ్రహం బెల్లను కూడా మహింపరిచాడు, వాళ్ళ ఆవుని కూడా మహింపరిచి నేటికి నాటికి హలో అనే పదాన్ని నా ఇంటి నుంచి అలా వస్తానే ఉంది. హలో అంటే ఎవరు కాదు, గ్రహం బెల్ భార్య, క్రైస్తవులు ఈ ఫోన్ కనిపెట్టిన వారు. సరే, నేటికి 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 వారి తండ్రిని ఏ రీతిగా మహింపరుస్తున్నారు చూడండి. ఈరోజు మనం హలో అనే పదం తండ్రిని మహింపరుస్తూ ఉన్నారు. ఆ కుటుంబం మీరు చనిపోవడానికి ముందు మేము నిన్ను మహింపరుస్తున్నాం ప్రభా, భూమి మీద మా ద్వారా మీరు మహిమను ఉందండి. అందుకే యేసు ప్రభువు అంటున్నమాట, నిన్ను నేను భూమి మీద మహిమపరిచినట్లు
నీ కుమారుడిగా నన్ను భూమి మీద మహిమపరచు. నేను నిన్ను గొప్ప చేయడానికి వచ్చాను ఇక్కడ, నీవు నన్ను కూడా ఇక్కడ గొప్ప చేయి. ఆ రీతిగా నీ కుటుంబం ప్రభు సన్నిధికి అప్పగించినట్లయితే ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు భోజనం ఇచ్చిన దేవుణ్ణి మహింపరచాలి, తింటున్నప్పుడు మహింపరచాలి, హోటల్కి వెళ్ళి భోంచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా ప్రేయర్ చేయాలి, ప్రార్థించాలి. ప్రభు అంతమంది ఉన్నా సరే ప్రార్థన చేసుకోవాలి. నేను అలాగే మొన్న ఒక దగ్గర టిఫిన్ చేస్తున్నప్పుడు మీకు చెప్పాను, ఒక బ్రదర్ మీరు క్రైస్తవులా అని అడిగాడు. పాస్టర్ గారు నన్ను వెంటనే బ్లెస్సింగ్ తీసుకున్నాడు, వెంటనే అడ్రస్ తీసుకున్నాడు, ఎన్నో విషయాలు ఎన్నో సాక్ష్యాలు చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ ప్లేట్ కట్టుకొని నేను ఏం చేశాను అక్కడ, ఏం చేశాను చెప్పండి, తండ్రిని మహిమపరుస్తున్నాను అంతమందిలో. ఎవరేమనుకున్నా డోంట్ కేర్. ప్రభుతో మాట్లాడడం గొప్ప సంతోషం. అలాగే చెప్దామా? నువ్వు సమాజంలో ఉన్నా, సభ్యుల మధ్యలో ఉన్నా, సంఘం మధ్యలో ఉన్నా, ఎలాంటి వారి మధ్యలో ఉన్నా నీ నియమాన్ని ప్రభుకి అప్పగించేలా ఉంటే భూమి మీద తండ్రిని మహిమపరుస్తాడు. అంటే అన్ని విషయాల్లో నేను గొప్ప చేస్తాను. ప్రతి విషయంలో కూడా దేవుడు ఏ బలహీనత రానవుడు మహిమపరిచేవారికి, ఏ శోధన రానవుడు మహిమపరిచేవారికి, ఏ ఇబ్బంది రానవుడు, ఏ ట్రబుల్స్ వారి మీదకి రానవుడు. మహిమపరచనందునే ప్రాబ్లం. వారు దేవుణ్ణి మహిమ పరచనందున ప్రాబ్లమ్స్ తప్ప మహిమపరిస్తే ప్రాబ్లం అనేది ఏమీ లేదు. 83వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, ముగించేసుకుందాం. 86:12 చూద్దాం. నిత్యము, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరిచెదను. యేసయ్యను నిత్యం మహిమపరచాలి. మన నోటిలో ఆయన గురించే ఉండాలి, మన బుక్కులో ఆయన గురించే ఉండాలి, మన ఫోన్లో ఆయన గురించే ఉండాలి, ప్రతి సందేశం ఆయన గురించే ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు తండ్రిని ఉద్దేశించే మాట్లాడాలి. ప్రార్థన చేయని వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థన చేసుకున్నావా, ఈరోజు మీ కుటుంబంతో ప్రార్థన చేస్తారా, ఇదిగో ఎప్పుడే ప్రార్థన చేస్తాం. ఇలా 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 మహిమపరచడం దేవుడు. నీ స్నేహితులతో ఏ రోజన్నా యేసయ్య గురించి మాట్లాడేవా, నీ గొప్పతనాన్ని ఇచ్చిన దేవుని గురించి మాట్లాడి చెప్పేవా, అదే దేవుని మహిమపరచడం. ప్రతి విషయంలో కూడా ఏమంటున్నాడు అక్కడ, తండ్రిని మహిమపరచాలి. దేవునికి ఏమి చెందుతుంది? హేలి శ్రేష్టమైన క్రొవ్వున మాంసపు సట్టలు నీకు ఇస్తున్నాను, ఇశ్రాయేలు తెచ్చే అర్పణలు చిన్నవి కాదు, ఇవన్నీ తిని నీకేం పట్టింది అన్నాడు దేవుడు, క్రొవ్వు పట్టింది, చంపేస్తాను. నీ గురించి నా ఆలోచన వెనక్కి తీసుకుంటున్నాను, ఇంకా ఆలోచన అనేది రావట్లేదు నీ మీదకి. ఎందుకంటే నువ్వు చాలా ద్రోహం చేసావు. వెళ్ళి నీ కొడుకులను నాకంటే ఎంత మంచి మాట రాయించడం. ఏ కుటుంబమైన ఎలా గొప్ప చేసుకున్నారేమో, మీ పిల్లలు కానీ మీ ఆస్తులు కానీ మీకు ఇచ్చిన వాటిని తండ్రిని పక్కన పెట్టి మీ దైవ నియమాన్ని మర్చిపోయి తీసేస్తాడు. జాగ్రత్త. దేవుడు నా మాటలు కాదు, సేవకుడు నోట ప్రభు రిలీజ్ చేస్తున్న మాట. ఆ మాట ఒకసారి చదివేది ముగించుకుందాం. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించున్నావు. నాకంటే ఎలాంటి మనసు వచ్చిందయ్యా నీకు? తినేదంతా నాదా, ఖర్చు పెట్టేదంతా నాదా, ఉండే నేల నాదా, పంచభూతము నాయా, ఈ సౌఖ్యము నాదా, ఈ సుఖము నాదా, నువ్వేమో నన్ను పక్కన పెట్టేస్తావా? నీకు ఇచ్చే పుట్టు నాదా? ఏం చేస్తారంట, మనకలాగా భోజనంలో మాంసం కాదండి, మేకనికి వస్తే ఒక ఆపు తెచ్చేయడమే. ఏలి మందిరానికి, ఏలియా కాదు, ఏలి మందిరానికి, సమూయేలు పెరిగిన మందిరం అది, సమూయేలు గొప్పవాడు అవడానికి కారణమైన మందిరం అది, అన్నా ఇచ్చిన మందిరం అది, పిల్లలు లేదని ఒక ఆస్తిపరులు వచ్చి ప్రభుని వేడుకున్న మందిరంలో సావుకున్న కొడుకుల గురించి దేవుడు చెప్తున్నాడు. వారిని గొప్ప చేసుకుంటూ మందలించకుండా, బుద్ధి చెప్పకుండా, వారిని విడిచిపెడుతూ ప్రభుని పక్కన పెట్టాడంట. తినేస్తున్నారంటే వచ్చినవన్నీ. దేవుని కోపం వచ్చింది. నాకంటే నీ కొడుకులను గొప్ప చేస్తున్నాను కాబట్టి. ఆ కింద మాట చదవండి. నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరిస్తాను. చూడండి ఎంత బాగా చెప్పాడు. తన ఉద్దేశం ఒకటి ఉంటుంది మన పట్ల, ఆయన గొప్ప చేసేవారి పట్ల. ప్రతి ఆలోచనలో నా తండ్రి నీవు తప్ప నాకు ఎవరున్నారు ఆకాశం అందు అని ఆశాపు కీర్తన 73వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన్ని గనక మనం కొనియాడినట్లయితే ఆయనకంటే ఎవరున్నారని మనకి ఎంతమంది ఉన్నా వదిలి వెళ్ళిపోతారండి కష్టంలో. కబుర్లు మాత్రం కోటి చెప్తారండి, కానీ ఎవరండి ఎవడం? కబుర్లు ఎన్నైనా చెప్తారు, సహాయం ఎవడో చేయడు. మీకు తెలుసా ఎంతటి ప్రేమ కావాలని సహాయం చేయడానికి? నమ్మిన వాళ్ళని చెప్దామా? అందుకే నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, సంతోషవాన్ని బట్టి ఎస్తేరా కుటుంబానికి అనాది కాలంలోనే దేవుడు సంతోషవామిని నిర్ణయించాడు. ఇది వాస్తవం. నిర్ణయించాడు.
తనకు కూడా తెలియదు. అది దేవుని సంకల్పం, ఇది అనాది సంకల్పం. ఇశ్రాయేలీయులకు రాజు లేని పక్షంలో ఎవరిని సంకల్పించాడు? సమూయేలు. వాళ్ళకి యోగక్షేమం ప్రార్థన చేసి విషయాలు చెప్పి ఇలాగుండాలి అలాగుండాలని చెప్పేవాడు సమూయేలే. ఆ రోజు సేవకుడే. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా కట్టు లేక నశించిపోతున్నాము తండ్రి, మాకు ఒక రాజు కూడా కావాలని వేడుకుంటే సమూయేలు ద్వారా దేవుడు రాజునిచ్చాడు. ఆ రాజే మొట్టమొదటి సౌలు. వేడుకున్నప్పుడు ఇచ్చాడు. కట్టు లేక జనులు ఎవడమానని వాడు వెళ్ళిపోతున్నాడు, నశించిపోతున్నారు తండ్రి, మాకు ఒక రాజు, ఒక అధికారి, నడిపించేవాడు మాకు కావాలి. సేవకుల భారం ఎక్కువైపోయింది అక్కడ. ఆయన ఒక ప్రార్థించేవాడు, ఉపదేశించేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు, మార్గదర్శి, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ఇన్ని చేసుకుంటూ ఉన్నాడు. అందుకని వారి మొర్ర నేను విన్నాను, సమూయేలు ఒకడు గాడిదలు పోయే నిలుపుకోవడానికి వస్తున్నాడు, అవి నీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తున్నాడు, వాడిని రాజు చేసి అన్నాడు అంతే దేవుడు. చూసారా, సౌలుని దేవుడు రాజు చేయలేదు, సమూయేలుతో చెప్పి రాజు చేయించాడు. నమ్మిన వాళ్ళు చెప్దామా? హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఒక సంకల్పం, నిన్ను దేవుడు వాడుకుంటాడు. నువ్వు వేడుకుంటూ ఉంటే, ప్రభా నాకు సపోర్ట్ కావాలంటే ఆయన వచ్చి సపోర్ట్ ఇవ్వడు, ఇక్కడే సపోర్ట్లు ఏర్పాటు చేస్తాడు. ఇందాకే ఒక న్యూస్ చూశాను నేను. అదేంటంటే జగన్ బయటకు వస్తే చంపేస్తానంటున్నాడు ఒక ముసలోడు. ఆడు బయటకు వస్తే చంపేస్తానంటున్నాడు. ఎందుకు రైడ్ చంపేస్తానంటాడంటే మందు షాపులు అంట పొలాల్లో పెట్టాడంట. వీడికి అనుకూలంగా పెట్టలేదంట మందు షాపు. మందు తాగే షాపులు ఉన్నాయి కదండి, ఇప్పుడు మనుషుల్లో పెట్టలేదు కదా, శ్మశానాల దగ్గర పొలాల్లోనే. ఇప్పుడు ఉద్దడపురం వెళ్తున్నాం అనుకోండి, చివరి చెరువులో పెట్టించాడు. లేదంటే దారిలో జనాలు అడ్డంగా ఉండేవారు. గంగవరం వెళ్తున్నాం అనుకోండి, నేను వెళ్ళినప్పుడల్లా అనుకున్నాను ఎవరు రాయుడు మధ్యలో పెట్టాడు ఇక్కడ, అంటే చిరాకు, జనాలు వెళ్ళే మార్గంలో పెట్టాడు, ఇది ఏదో అలా తీసేయాలనుకున్నాం. జగన్ గారు వచ్చిన తీసారు ఇక్కడ ప్లేస్మెంట్. నిజంగా నేను ఆ ఏరియా వెళ్ళినప్పుడు అనుకునేవాడిని, ఈట ఉండండి దారిలో పెట్టాడు అనుకున్నాను. జగన్ ప్రభుత్వం వచ్చిందంటే అది పీకేశారు ఇక్కడ. చక్కగా ఉంది దారి, ఇప్పుడు హ్యాపీనెస్, అందరూ వెళ్ళడానికి కూడా బాగుంది, నడిచి వెళ్ళడానికి కూడా బాగుంది. వీడికంట ఇంటి పక్కన ఎట్లేదు అని జగన్ బయటకు వస్తే చంపేస్తాడంటే రేపో మోపో వచ్చి వెళ్ళలేడు. అదే చెప్దామా? మంచి పని చేసినందుకు మనసు రాలేదు వీడికి ఇంకా అందుబాటులో పెట్టి ఇది లైఫ్ టైం ముగించుకోవడానికి చూస్తున్నాడు. అందుకే దేవుడు అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందు నీవు చచ్చిపోవద్దు, బ్రతుకు, నన్ను మహిమపరచు. తండ్రి చెప్పాడు, ప్రసంగి గ్రంథంలో రాయించాడు. నువ్వు దుర్మార్గంగా ఆలోచించి ఎందుకు ముందుగా చచ్చిపోతావు? ఇంకా నీకు ఆయుస్సు ఉంది, నేను ఇచ్చాను, నువ్వు నన్ను మహిమపరచు, భూమి మీద సంతోషించు, నా దగ్గరికి హ్యాపీగా రా అని తండ్రి చెప్తుంటుంటే వింటుంది. ఏంటి దీనికోసం జగన్ చంపేస్తాడంటున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక మంచి పని అనుకున్నాను నేను. మందు షాపుల దగ్గరికి వెళ్ళడానికి నల్లా పోతున్నాను, కాలు రావట్లేదు, నేను తగడం మానిచ్చు కదండి. నమ్మిన వాళ్ళని చెప్దామా? తండ్రిని మహింపరిస్తే ప్రభు నిన్ను భూమి మీద మహింపరుస్తుంది. ఈరోజు నీకు అలా అనిపిస్తుంది, కానీ ఒకనొక రోజు ఏడుస్తావు, కూర్చొని బాధపడతావు. ఆ రోజు ఎవ్వరు కూడా నీకు హెల్ప్గా ఉంటారు. దేవుడు ఉండనివ్వడు. దేవుడు కఠినాత్ముడు అయిపోయినప్పుడు ఆ మనుషులు కూడా కఠినాత్ములు అయిపోతారు. అందుకే చూడండి, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిన ప్రాంతానికి కరువు వచ్చిందా? తండ్రి అన్న ఉన్న ప్రాంతానికి కరువు వచ్చిందా? ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశంలో? కుమారుడు మోసం చేసి తండ్రిని తృణీకరించి విడిచిపెట్టి దేవునికి విరోధంగా పాపం చేసి పెద్దల్లో పెట్టి ఆస్తంతా పట్టుకొని నేను బ్రతికి చూపిస్తానని వెళ్ళిపోయిన దేశంలో దేవుడే కరువు పంపించి బుద్ధి చెప్పించాడు. ఆ కరువుకు నిలబడలేక తాళలేక పందులు మేపేవాడు ఇంటికి వెళ్తే పందులు కూడా పొట్టు తిన్నయకుండా, ఆ పందులు మేపే యజమానుడు, పందులు కొనుక్కున్న యజమానుడు కూడా కరుణ చూపకుండా ఇబ్బందులు పెట్టినప్పుడు, నిన్న చూసిన వారు నన్ను చూస్తారని అనుకున్న వారు ఇంటికి వెళ్ళినప్పుడు వారు కూడా నువ్వెవరో తెలియదని చెప్పినప్పుడు, డబ్బంతా అయిపోయే వరకు స్నేహితులు ఉన్నారు, వెనక ముందు చూస్తే ఎవరు లేరు, ముందు పోయే వెనక నుయ్యన్నట్లుగా తిరుగుతూ ఏం చేయాలి అర్థం కాక తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ డబ్బు నుంచి ఏపు తండ్రి జ్ఞాపకం లేదు. బస్తాలు బస్తాలు డబ్బు, స్నేహితులు డబ్బు చూసి వచ్చారు తప్ప ఈడి చూసి ఎవడో రాలేదు. ఆడు పెట్టే భోజనాలు చూసి, వాడిచ్చే ఆతిథ్యములు చూసి, వీడి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్దామని వెళ్ళి వాడిని నాశనం చేసి పాటిస్తారు. చివరికి ఎవ్వరూ లేరు చివరికి, కానీ ఇచ్చేవాడు లేదు. ఆ టైంలో ఏడ్చి ఆ కరువులో ఉండలేక అక్కడ రాయబడిన మాట 15 వచ్చిన, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతో మంది
అన్నము దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలితో హల్లెలూయా చెప్తామా? ఏంటి తండ్రి చెప్పాడండి, ముందే చెప్పాడు, బాబు నీకు ఇక్కడ ఏం తక్కువ వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అపవాది శోధనలో పడిపోయాడు. స్నేహితుల మాట విన్నాడు, వెళ్ళి నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి రావాలనుకున్నాడు? తండ్రి యొద్దకు రావాలని. చాలా ఇబ్బందులు పాలైపోయాడు, ఎన్నో శ్రమలను అనుభవించాడు, అంతా ఆర్పేశాడు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత అన్న కూడా కోపడ్డాడు. ఇది ఇంత నాశనం చేసినోడికి పెద్ద వింద, వీడికి పట్టు వస్త్రాల, వీడి కోసం ఇంత ఆడంబరాల, ఇంత సంగీత నాదాల అని లోపలికి వెళ్లకుండా పక్కింట్లో కూర్చొని అడిగి కూర్చున్నాడు. ఈ వార్త ఎవరో తండ్రికి చెప్పాడు, నీ పెద్ద కొడుకు వచ్చి లోపలికి రాకుండా బయట ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాడని చెప్పాడు. తండ్రి అదంతా వదిలేసి ఆ కొడుకు దగ్గరికి వచ్చేసాడు. నాన్న, ఏ రోజైనా వీడి వేసలతో తిరిగి నాశనం చేసి ప్రభాపారం చేసి పాడు చేసుకొని వచ్చిన వాడికి అది విండి చేస్తున్నావు, నీతోటే ఉండి దినదినము కష్టపడుతూ పొలాలు దున్నించుకుంటూ ఉంటున్నావు, నాకు ఏ రోజైనా ఒక మేకపిల్లనన్నా ఇచ్చి నీ స్నేహితులతో సంతోషించరా అని ఏ రోజైనా చెప్పేవా అని తండ్రిని అడుగుతాడు. అప్పుడు తండ్రి ఒక మాట చెప్పాడు, అందుకతడు, కుమారుడా నువ్వెల్లప్పుడు నాతో ఉన్నావు, నీకే ఇదంతా, నాతో ఉన్నావు కాబట్టి నీ గురించి నాకు బాధ లేదు. వీడు తప్పిపోయి వచ్చాడు, చనిపోయి వచ్చాడు, ఈయన మరలా మనం తీసుకోవడం గొప్ప విశేషం అని ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఇదంతా నీదే, ఇదంతా నీదే. తండ్రితో ఉన్నవారికి హక్కు, ఆ హక్కును కోల్పోయాడు, ఆ హక్కు కోసం వచ్చాడు. మనం క్షమించాలి, మనం అంగీకరించాలి, వాడిని సంతోషపరచాలి, నూతనంగా మరలా మన ఇంట్లో కొడుకులా చేర్చుకోవాలని ఆ అన్నకు బుద్ధి చెప్పి తండ్రి ఇంట్లోకి తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. చూడండి ఎంత చక్కటి మాట, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, ఇదంతా నీదే. వాడికి లేదది, వాడు వేదనతో వచ్చాడు, శోధనతో వచ్చాడు, బాధలతో వచ్చాడు, కష్టాలతో వచ్చాడు, అన్ని పోగొట్టుకొని వచ్చాడు, తెలుసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు మరలా మనం చేర్చుకుందాం, మన ఇంట్లో ఉంటాడు. సరే, ఒకసారి హక్కును మనం కోల్పోయినప్పుడు పొందుకోవడం చాలా కష్టమైపోతుంది. తండ్రి ఎప్పుడు కూడా మంచి మాటలు చెప్పి నిన్ను ప్రత్యేకంగా చూసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ తండ్రిని మనం మహింపరుద్దాం, మనము కూడా భూమి మీద గొప్పవారు అవుతాం. నమ్మిన వాళ్ళు చెప్దామా? హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట దేవుడు చెప్తున్నాడు, మరొకసారి మాట చదవండి, 86:12. నిత్యము నీ నామము, చివరి మాట, నిత్యము నీ నామమును మహిమ పరిచెదను, గొప్ప చేసేదను. పాటలు పాడుతూ ప్రభు సన్నిధికి వస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసములు. తన అక్క క్షేమం కోసం చెల్లి రమ్య 3 దినాల నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉంటుంది, ప్రార్థన సహాయం కోరుకుంటుంది. ఒక కష్టాన్ని తెలుసుకొని, తన అక్కని కాదు అక్కడ, మన స్వార్థం కాదు ఇది, సంఘ కష్టాన్ని తెలుసుకొని, శ్రమను తెలుసుకొని మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాస దినం చాటించుకోవాలి. నాతో చెప్పింది, మా అక్క కొద్దిగా క్షేమంగా ఉండాలి అన్న, ఇది నేను ఎలా ఉపవాసం ఉన్నానంటే మరి ఏమి తినవా రాత్రులు కూడా అని చెప్పినప్పుడు ఏమీ తినకుండా ఉంటున్నా అని చెప్పింది. 3వ దినం ఈ రోజు. దీనికి ఫలం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. సో నినివే మీదకి నాశనం వస్తుందని తెలిసినప్పుడు రాజు తన రాజు వస్త్రాలు తీసేసి చాటిపోయించు, ఏమని? ఉపవాస దినము చాటించి దేవుని మందిరమునకు పోయి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు కనికరించి నాశనమును వెనక తీసుకుంటాడేమో రండి అని అక్కడ కొన్ని ఆప్షన్లు పెట్టాడు. పశువులు మేత మేయకూడదు, మేకలు, గొర్రెలు, గాడిదలు ఏది విప్పకూడదు, గేదెలు కూడా పొలానికి వెళ్ళకూడదు, ఎవరు గట్టికి వెళ్ళకూడదు, అందరూ మొరపెట్టాలి. అదంటే 3 దినాల ప్రయాణం అంతా పట్టణం అంటే ఏ వీధి నుంచి ఒక వీధికి వెళ్ళాలంటే 3 రోజులు పడుతుందంట. అంత సిటీ 3 రోజులు నడిస్తే ఆ సిటీ అంతా చూడగలుగుతామంట. సిటీలో ఉండి, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, నేను మధ్యలో ఉండి వినిలా ఇంటికి వెళ్ళాలనుకోండి 50 కిలోమీటర్లు పడుతుంది. ఆ జీడిమెట్లు వెళ్ళాలనుకోండి, వినిలా కొత్తగా కొన్న ఇంట్లోకి వెళ్ళాలనుకోండి, కోటి సెంటర్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. లేదంటే ట్యాంక్ పాయింట్ నుంచి ఈనాడు టెలివిజన్ దగ్గర నుంచి ఎర్రమంజల్ నుంచి 50 కిలోమీటర్లు వెళ్తే ఆ ఇల్లు వస్తుంది. అలాగనమాట ఈ నినివే పట్టణం కూడా అందమైన సిటీ. 1,00,000 ఎంతమంది ఉన్నారంటే ఆ సిటీలో దేవుని మాట వినకుండా? చివరి మాట 1,00,000 అయితే 125,000 కంటే, అంటే 1,25,000 కంటే ఎక్కువ జనం నాశనం అయిపోతారు కదా. యోనా, నువ్వు వెళ్ళి చెప్పకపోతే
వాళ్ళు నాకు విరోధంగా పనిచేస్తానని, కాల్ చేస్తాను, నాశనం చేస్తానని చెప్పినప్పుడు యోనా మొదట్లో భయపడి వెళ్ళలేదు. మనందరికీ తెలుసు. నినివే వెళ్ళాల్సిన వాడు దర్శించి వెళ్ళిపోతాడు. చేప గర్భం గుండా బుద్ధి తెచ్చుకుని మళ్ళా నినివే వెళ్తాడు. అక్కడ ఒక రోజు నడిచి సువార్త చెప్తే అందరూ దిగి వచ్చేసారట. 3 రోజులు ఏం జరగలేదంటే అక్కడ ఒక్క రోజు అంత ప్రయాణం చేస్తేనే రాజు కనబడిపోయిందంటే విషయం. అందరూ మారు మనసు కలిగి పశ్చాత్తాప్తులై దేవుని సన్నిధికి వచ్చి వేడుకున్నప్పుడు, తండ్రిని మహిమపరచడానికి వచ్చినప్పుడు తండ్రి కోపమును వెనక్కి తీసుకుంటాడు. తెలుసా ఆయన కోపం కూడా ఉంటుంది. తెలుసా ఆయన కోపం ఉంటుంది. ఆ కోపం మనకు కనబడకుండా ఉంటుంది. మహిమపరుస్తూ ఉంటే కోపం అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే చెప్దామా? హల్లెలూయా. అలా నినివే పట్టణస్థులు దేవుని సన్నిధికి వచ్చారు ఉపవాసము ద్వారా. ఈ రోజున ఉపవాసం ఉన్నా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నారు. కన్నీరు కార్చారు సన్నిధికి వచ్చేసి, అవసరమైతే తాళం అడిగి. ఏ సమస్య ఉన్నా తండ్రిని మహిమపరచు. ఎవరు చేస్తున్నారు ఇక్కడికి వచ్చేలాగే? నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి గంట ఇక్కడ చేయాలి, ఏదో ఒక సమయం కేటాయించుకోవాలనిపిస్తూ ఉంటుంది. మీ క్షేమం కోరే ఇంకా మరి శుక్రవారంతో ఉపవాసంతో, కఠినమైన ఉపవాసంతో మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రతి క్షణం ఆయా ప్రాంతాల్లో కూర్చున్న ప్రతి ప్రాంతంలో విశ్వాస దగ్గర మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. 4 పరిచయాల గురించి మాట్లాడుకుంటాం. మీ సంగతుల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఉపవాసం అనేది ఒక దీక్ష. అది తండ్రికి దగ్గరగా వెళ్ళి చెప్పడం మరింత అవకాశం. ఒక రికమెండేషన్ అనుకోండి. ఉపవాసం అంటే తండ్రికి రికమెండేషన్ చేయడం. ఉపవాసం ద్వారా దగ్గరికి వెళ్ళడం, ఆయా తరాలలో సహాయం కోసం వేడుకోవడానికి అవకాశం. అందుకే మొత్తిగా ఎస్తేరు దగ్గరికి వెళ్తాడు, అంతఃపురానికి వెళ్తాడు. నువ్వు అలా ఉండిపోవడం మంచిది కాదు, బయట చాలా కుట్రలు జరుగుతున్నాయి, మన జాతిని చంపేయడానికి ఒకడు లేచాడు అని చెప్పినప్పుడు, నువ్వు చేయకపోతే మాకు వేరే దగ్గర నుంచి సహాయం వస్తుంది అని చెప్పినప్పుడు అలా అనొద్దు చిన్నాన్న. పరిస్థితులు నీకు తెలియదు. లోపల రాజుని కలవడానికి లేదు. 4 రోజుల వరకు ఎవరు రాజు దగ్గరికి వెళ్ళకూడదు. నేను కూడా వెళ్ళకూడదు. అక్కడ శిక్షా దండనం ఉంది. ఎవరు వెళ్ళినా సరే చంపేస్తారు. ఈ టైంలో భార్య కూడా వెళ్ళకూడదు. ఏమో నాకు తెలియదు. అదంతా కూడా బయట చాలా ప్రమాదం ఉంది. యోధ జాతిని నశింపచేయాలని ఆమాన్ అనేవాడు కుట్ర పడుతుందని చెప్పినప్పుడు అప్పుడు ఒక తీర్మానానికి వస్తుంది. అందుకే ఇది రైట్ టైంలో చెప్తుంది ఒక మాట. మన జాతి వారందరినీ సమాజ మందిరాన్ని పిలిపించి మీరు అక్కడ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయండి. అప్పుడు సమాజ మందిరాలు, ఇప్పుడు దేవుని మందిరాలు. మోసే కాలంలో ప్రత్యక్ష గుడారాలు, తెరలు, చెక్కలు. అప్పుడు దేవుడి మహిమ వచ్చేది ఆ మందిరాలకి. అలా దావీదు కాలానికి వచ్చేసరికి నాకు ఒక మందిరం కట్టు అన్నాడు సొలొమోను ద్వారా. అప్పుడు కట్టబడిందే పెద్ద మందిరం, అది యెరూషలేము మందిరం. సమాజ మందిరాలుగా కోరుకునే సమయం. అప్పుడు ఎస్తేరు ఒక మాట అంటది, నేను కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మరి ఆ జాతిని కాపాడుకోవడానికి ఉపవాసం ఉన్నారు. రాజు అధికారంతో ఏమీ చేయలేదు. ఒక ఖడ్గంతో వారు చంపలేదు ఆమాన్ని కట్ట. ఉపవాసంతో చంపేశారు శత్రువుల్ని. ఆమాన్ని ఎలా చంపేశారు? ఉపవాసంతో చంపేసింది ఎస్తేరు. యూదులందరూ కూడా, యూదులని వారు లేకుండా చేయాలనుకున్నాడు ఆమాన్. అసలు ఆలోచించండి పిల్లలు. వారు తీసిన ఉరుకొయ్య మీద వారిని ఉరి తీస్తారు వారి కుటుంబాన్ని. ఉపవాసం అంటే చిన్నది కాదండి. నువ్వు కరెక్ట్గా చేయకపోవడం వల్ల నీకు ప్రతిఫలం రాదు. కరెక్ట్గా తండ్రిని గురి చూసి కొట్టాలి. మనం ఏం చేయాలంటే ఉపవాసం ద్వారా ఆయన కనికిరాన్ని కొట్టేయాలి మనం. ప్రభు తప్పకుండా తప్పకుండా 3వ దినాన్ని నువ్వు చేస్తావు తండ్రి. ఎందుకు చేయ ప్రభు? నేను దీనుడిగానే ఉండిపోవాలా తండ్రి, దరిద్రుడిగానే ఉండిపోవాలా? నేను మహింపరుస్తున్నా, నన్ను మహింపరచవా? నేను ఏ సాక్ష్యం ఇవ్వద్దా ప్రపంచానికి అని నువ్వు వాడుకుంటే వారందరినీ ఒక గ్రహం వల్ల ఒక థామస్ అల్వా ఎడిసన్, ఒక రైట్ బ్రదర్స్, ఒక టైర్ కనిపెట్టినాడు, ఒక ట్యూబ్ కనిపెట్టినాడు, ఒక ఇస్త్రీ పెట్టి కనిపెట్టినాడు, ఒక ఫ్రిడ్జ్ కనిపెట్టినాడు, ఒక సెల్ ఫోన్ కనిపెట్టినాడు. వీళ్ళందరూ క్రైస్తవు. వీళ్ళందరినీ ఎలా మహింపరచాడో అలా దేవుని మహింపరచాలి. మన ప్రార్థన ద్వారా మహింపరచట్లేదు. ప్రార్థన తగ్గిపోయింది. ప్రతి విషయంలో కూడా కన్నీరు తగ్గిపోయింది. మన దగ్గర అది ఉండాలి. అసలు ఉపవాసం అంటే ఏంటంటే కన్నీటితో ప్రార్థన చేయాలి. అసలు ఉపవాసం అంటే మరొక అర్థం ఏంటి చెప్పండి? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. తినకపోవడమే కాదు, త్రాగకపోవడమే కాదు, ప్రార్థన చేస్తూ ఆ విషయమే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనం పట్టుకున్న మందుని స్వస్థపరుస్తాడు, ఆ ఇంజక్షన్ స్వస్థపరుస్తాడు. నేను ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు అలా నేను తీసేసుకోను. ఏం చేయాలి తెలుసు? మనం పట్టుకొని, దేవుడు ఏం చేశాడు చెప్పండి? 5 రొట్టెలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులు ఎత్తి, అనగా పరలోకం ఉంది, ఆకాశంలో ఏముంది చెప్పండి? పరలోక మహిమను కోరుకున్నాడు. ఇక్కడ ఉన్నవారు 50,000 మందే పైన ఉన్నారు తండ్రి. ఈ 5 రొట్టెలు ఏం సరిపోతాయి? మనం అనుకుంటాం లైన్లో కూర్చోమన్నాడు, లైన్గా కూర్చోమన్నాడు.
50 మంది చొప్పున కూర్చోమన్నాడు. ఎలా పడితే అలా కూర్చోవద్దన్నాడు. యేసు ప్రభువు కొండ మీద కూర్చొని వాక్యం చెప్తున్నప్పుడు, బండ మీద కూర్చొని చెప్తున్నప్పుడు పంక్తులు పంక్తులుగా కూర్చోమన్నాడు. ఏంటి ఇక్కడ చూస్తే 5 రొట్టెలు ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? యేసు ప్రభువు పిచ్చోడా అనుకుంటారు. అలా అనుకోలేదు. వాళ్ళు 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు వాక్యం విన్నారు. వాళ్ళు అదే యుద్ధమా ఈయన చేయగలడని నమ్మారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వడ్డించుడని చెప్పాడు. వాళ్ళు కూడా అలాగే ఆకలిసుకుని రెడీగా ఉన్నారు. వీళ్ళు వడ్డిస్తున్నారు, వస్తానే ఉన్నాయి, లాగుతానే ఉన్నారు, వస్తానే ఉన్నాయి. తినగా 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారట. అక్కడ ఒక లైన్ ఉంటది, కడుపారా తిని, అంటే కడుపు నిండా తిన్నారట. లాస్ట్లో కూరన్నా లేదండి, లాస్ట్లో బిర్యానీ కూడా లేదు, ప్రార్థన ఇట్టారు. కానీ మనకలా అనరాలు. మనం అలా అంటాం, అందరికీ ముక్కలు పడ్డాయి నా దగ్గరికి వచ్చాకే. అందుకే నీకు ఇవ్వలేదు, నీ ఆలోచన అలా ఉంది కాబట్టి గంటలో ఎంతో లాగుదాం అనుకున్నాడు. అటు వేసేవాడు నీకే ఎక్కువ వేద్దాం అనుకున్నాడు. దేవుడు అని లాగలగా మనసు సరిగా లేదు. అక్కడ పుట్టి రసమే పడుతుంది నీకు ఎంత పడినా సరే. ఒకసారి ఆలోచించండి. నీ ఆశను నింపుతాడు. ముందు నీ ఆశ దేవుని పెట్టుకో అనిపిస్తుంది కదండి. లైన్లో మన వారు ఉన్నారు అనుకోండి, మన పండగే కదా. మా వాడే వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని, నాకు ఎక్కువ వేస్తాడు అనుకుంటాం, నీకే తక్కువ పడుతుంది అక్కడ. మావాడు మీవాడు అని ఉండదు అక్కడ. అదే చెప్తామా, ఏ భేదం ఉండకూడదు, స్వార్థంతో ప్రేమించకూడదు. అందరూ సమానమే. మనందరూ తండ్రి బిడ్డలం, ప్రభు బిడ్డలం. మా అక్క ఉంది కదని ఎక్కువ వేసేయకూడదు అక్కడ. న్యాయంగా వెళ్ళాలి, తండ్రి చూస్తాడు అక్కడ. తెలుసా ప్రియులరా, మనవారి కంటే ఎక్కువ బయట వారిని చూడండి. అది ప్రేమ, నిజమైన ప్రేమ. మన వారిని ఎప్పుడైనా చూసుకోవచ్చు, అన్ని వేళలా మన దగ్గర ఉంటారు వాళ్ళు, కానీ బయటను ప్రేమించు, తండ్రిని మహిమపరిచినట్టు అవుతుంది. మా అమ్మాయిలు వెనక నుంచి అంటూ ఉంటారు, బుజ్జికి పాట ఎవరా, బుజ్జికి పాట ఎవరా అంటారు. నేను ఆ రోజు ఇవ్వను తెలుసా. అలా అడిగితే అసలే నేను. మనం ఎప్పుడైనా పాడుకుంటాం, అదే చెప్తామా, పాట కోసమే కాదు, సిచ్యువేషన్ అదే ఉంటుంది. ఒక్కొక్కసారి మా చెల్లి అనే మనసు నాకు ఉంటుంది, కానీ అది ఎప్పటికీ ఉంటుంది. మనం ఎప్పుడైనా చేసుకోగలదు. ఏ విషయంలో స్వార్థం అనేది రాకూడదు. నాకు అలాంటి ఫీలింగ్స్ అనే ఉండదు. నేను చెప్పాను కదా, ఇంట్లో వారిని ఎలా చూడాలో తెలుసు, అంతకంటే ఎక్కువ బయట వారిని కూడా ఎలా చూడాలో నాకు తెలుసు. ప్రతి విషయంలో తండ్రిని మహిమపరుస్తాను. నా కోసం నేను కొనుక్కోవడానికి నాకు మనసు రాదు. మీకు చెప్తాను అప్పుడు, మీరు ఎన్నో వాటిని ఇస్తారు నాకు, ఇది తీసుకోండి అది తీసుకోండి అని. వాటిని అలా సేవ విధానంలో ఎదుటి వారు ఖర్చు పెట్టడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. తండ్రి సమక్షంలో చెప్తున్నాను. నా కోసం నేను బేరమాడుతూ ఉంటాను. సట్ 2,000 ఎందుకులేండి, తర్వాత కొనుక్కుందాం అంటూ ఉంటాను. నా కోసం నాకు ఇష్టం ఉండదు ఏ రోజు కూడా, కానీ బయట వారి నిమిత్తం చేతులు ఆగోపురిగా. ఇది దేవుని ప్రేమ అంతే. అదే చెప్తామా, హల్లెలూయా. మనం ఎప్పుడైనా చూసుకుంటాం. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. లాజరు చనిపోయాడంటే యేసుప్రభువు వచ్చారా, ఏమన్నాడు, మరి కొన్ని రోజుల నుండి వెళ్దామన్నారా. చాలా మంది శిష్యులు అన్నారు, ఏంటి ప్రభువా నువ్వంతా ఆతిథ్యం ఇచ్చేది ఆయిల్లే కదా, ఆ 2 అక్క చెల్లెలు పడి చచ్చిపోతారు కదా నువ్వు అంటే, నీ పాదాల దగ్గర ఒకరు కూర్చుంటారు, ఒకళ్ళేమో నీకు వంటలు చేస్తూ ఉంటారు, అలాంటి ఇంటికి రానంటావా అని అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు, మరి 2 రోజుల నుండి వెళ్దామంటాడు. చనిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చాడు చెప్పండి, 4 రోజుల తర్వాత వస్తాడు. అప్పటికే 4 days అయిపోయింది. అప్పుడు చెప్తాడు, ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు కానీ అర్థనమాట అసలు విషయం. అలా చెప్తామా, తండ్రిని మహిమపరిచేలా వారికి కనిపెట్టాలి. అందరి వల్ల వారు ఏడ్చేయకూడదు, ప్రభువుని నిందించకూడదు, దోషణ పాలు చేయకూడదు. రోజు వచ్చిన తండ్రి ఎందుకు రాలేదంటే కారణం ఉంటుంది. ఆ టైంలో కూడా నువ్వు ఎవరు మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కానీ యూదులందరూ వచ్చేసారు, ఏమయ్యాడు మీ తండ్రి, ఏసేమయ్యాడు, రాత్రి అనగదా ఆయన పండగ కదా, వీళ్ళంటే వదలడు కదా, మరి ఈ రోజు ఎందుకు రాలేదు అని అంటున్నప్పుడు వారి దగ్గర దేవుణ్ణి మహిమపరచాలి. మా తండ్రి వస్తాడు, వచ్చినా రాకపోయినా మా మేలు కోసమే అని చెప్పాలని యేసుప్రభువు వెయిటింగ్ చేసేస్తాడు అక్కడ, లేక అందినేస్తాడు. మరి ఈరోజు అన్ని విషయాల్లో మన తండ్రిని మహిమపరిచేలా ఉండాలి. ప్రతి విషయం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది వచ్చినా రాకపోయినా ఆ స్థితిలో నువ్వు ఎందుకైతే వెళ్ళావో ప్రభుని, ఆ హృదయంతో ప్రభుని మహిమపరిచి వెళ్ళిపోతా ఉంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజు నువ్వు ఏ విధంగా తింటున్నా సరే, త్రాగుచున్నా సరే, ప్రయాణంలో ఉంటున్నా, పొలంలో ఉంటున్నా, ఉద్యోగంలో ఉంటున్నా, వ్యాపారంలో ఉంటున్నా, పనికి ఆహార పథకంలో ఉంటున్నా, నీ ప్రక్క వారితో తండ్రిని మహిమపరచు. నువ్వు తినే ఆహారం ద్వారా తండ్రిని మహిమపరచు, నీ చేతులతో మహిమపరచు, నీ పాదాలతో మహిమపరచు. పడుకుంటున్నప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన, బస్సులో ప్రార్థన, ఎక్కడికి వెళ్ళినా తండ్రి గురించేనే మాట్లాడు. భూమి మీద ఆయన కుమారుడిగా కుమార్తెగా తండ్రి నిన్ను
మహింపరుస్తారు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనకు దయచేసి వేడుకుందాం. దేవుడి వాక్యాలను దీవించి ఆశీర్వదించును గాక.